తండ్రి వెనుకడిగేలా. మత్తయి సువార్తలో మనం చదువుతాం, ఇదిగో ఇతను నా కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నా. ఆయన యోర్దాను నదిలోనికి వెళ్ళి బాప్తిస్మం తీసుకొని ఒడ్డుకొచ్చినప్పుడు ఏమండి, తండ్రి పరలోకంలో నుండి కేకేశాడు, ఇతడు నా కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నా. ఏంటి ఆనందం? తన ఒక్క కుమారుణ్ణి మన కొరకు బలిగా ఇచ్చేశాడు. బలిగా. ఇది మామూలుగా బలిపీఠం కట్టి బలి ఇవ్వటం కాదు. ఏమండి, కొరడాలతో కొట్టడం, శుభకలతో కొట్టడం, సిలువను మోయటం, నిందించటం, హేళన చేయటం శిక్ష. ఇది భయంకరమైన శిక్ష. అతడు నలగొట్టుట యెహోవాకు ఇష్టమాయను. ఒక్క కుమారుణ్ణి మన కొరకు తండ్రి ఇచ్చేశాడు. ఇస్తే ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు బ్రతికి 3.5 సంవత్సరాలు సువార్త సేవ చేసి మనందరి కొరకు సిలువను మోశాడు. కొరడా దెబ్బలు తిన్నాడు. ఒళ్ళంతా కొరడా దెబ్బలే, ఒళ్ళంతా చిట్లు పోయి రక్తం కారుతుంది. అయినా ఆ సిలువను మోస్తూ పడుతూ లేస్తూ సిలువను మోసుకుంటా వెళ్ళాడు. వెళ్ళి అక్కడ సిలువ వేయబడ్డాడు. సిలువలో కూడా ఉండి, తండ్రి మీరేం చేయించున్నారో వీళ్ళెరుగరు, వీరినే క్షమించు. సిలువలో ఉండి కూడా యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడు కనుకనే ఆయన ప్రేమ మన మీద చూపిస్తున్నాడు. ఆయన చనిపోతూ కూడా మనల్ని దీవిస్తున్నాడు. మనం నిందించినప్పటికీ, దూషించినప్పటికీ, హేళన చేసినప్పటికీ, వెలివేసినప్పటికీ ఆయన ప్రేమ తగ్గిపోలేదు. మన ప్రేమ కూడా తగ్గకూడదు. వాళ్ళు ఎన్ని నిందలేసినా, ఎన్ని కష్టాలేసినా, ఎన్ని శ్రమలేసినా నీలో నుంచి ప్రేమే రావాలి, కానీ శాపం రాదు. అందుకనే ఇక్కడ యేసయ్య సిలువలో వేలాడుతూ, ఇదిగో నేడు నువ్వు నాతో పరదేశంలో ఉంటావు వాగ్దానం చేశాడు.